నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగెనా. ఇవాళ 25 ఫిబ్రవరి రోజు డాక్టర్లు అందరూ, అడ్వకేట్స్, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, రోటరీ క్లబ్, హైటెక్ సిటీ నుండి ఇంజనీర్స్, స్వచ్ఛంద సంస్థలు నుంచుకొని మిగతా అందరూ ఈ రక్తదానంలో పార్టిసిపేట్ చేయడం, దీన్ని విజయవంతం చేయడం చాలా అభినందనీయం. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ విన్నవించుకునేది ఏమంటే, రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది. రక్తము కేవలము యాక్సిడెంట్ అయిన వారికే కాకుండా బ్లడ్ మరియు బ్లడ్ ప్రొడక్ట్స్ ఎంతోమందికి తలసీమియా, సికిల్ సెల్, క్యాన్సర్ ఇలాంటి అనేక రోగులకు వివిధ బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం ద్వారా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా వీరి అందరికీ ప్రాణదాతలుగా నిలుస్తారు. సో దీని వల్ల ఇచ్చిన వారికి కూడా ఫ్రెష్ బ్లడ్ ప్రొడక్ట్ కావడంతో మీరు ఆరోగ్యవంతులుగా నిలుస్తారు. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా రక్తదానం ఇవ్వండి, ప్రాణదాతలు కండి. ఈ అందరూ ముక్త కంఠంతో పత్రికా మిత్రులతో కలిపి వైద్య బృందం అందరు కలిసేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇయ్యదలుచుకున్నాము. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో ముందుకెళ్లాలని అందరినీ పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరు వచ్చిన వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరి ఒక్కసారి పేరున నా యొక్క కృతజ్ఞతలు. నమస్తే, జై హింద్. ఈరోజు ఎగెనా ట్రస్ట్ వారి పుట్టినరోజు సందర్భంగా వారి ఎయిమ్స్ హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా వారు ప్రతి బర్త్డేకు ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న మా మిత్రుడు శ్రేయోభిలాషు వారు నిజంగా వారి జన్మధన్యం. అదేవిధంగా ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 3 వింగులు నడుస్తున్నాయి మంచిర్యాలలో. ఒకటి బ్లడ్ బ్యాంకు, ఆర్ఫనైజ్, ఓల్డ్ ఏజ్. అదేవిధంగా ఎంతోమంది దాతల సహాయ సహకారంతో ఈ శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్గెన శ్రీనివాస్ గారు వారు నిజంగా అర్ధరాత్రి అవసరం ఉన్నా ఫోన్ చేస్తే ఏ పనున్నా కూడా వారు హెల్త్ పాయింట్ వారికి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటారు. వారికి ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఐఎంఏ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి రక్తదానం చేస్తున్నందుకు ఐఎంఏ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో 850 మంది తలసీమియా, సికిల్ సెల్ పిల్లలు ఉన్నారు. వారికి 15 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కకపోతే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి నిత్యం కూడా ఒక యజ్ఞంలాగా తిరిగి మేము ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారి ప్రాణాలు కాపాడడానికి తోడ్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో గర్భిణీ స్త్రీ అనుకోండి, యాక్సిడెంట్ అయినటువంటి వారు అనుకోండి, తలసీమియా, సికిల్ సెల్ పిల్లలు, కిడ్నీ బాధితులు, వాళ్ళందరికీ కూడా నిత్యం రక్తం అవసరం. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, 3 నెలలకు ఒక్కసారి రక్తం ఇవ్వండి. 18 నుండి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. 12.5 హిమోగ్లోబిన్ కంపల్సరీ ఉండాలి, 45 కిలోల పైబరు ఉండాలి. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని మరొకసారి చెప్తూ, ఈరోజు ఎగ్గెన శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మున్ముందు కూడా వారి సహాయ సహకారాలు ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఉండాలని చెప్తూ, అదేవిధంగా వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండి ఇంకా సమాజానికి సేవ చేయాలని మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. ఫిబ్రవరి 20వ తారీఖు సైలెన్స్ ప్లీజ్, ఒక నిమిషం సైలెన్స్. టీడీఎంసీ మెంబర్ బర్త్డే సందర్భంగా మన డాక్టర్స్ అందరూ కలిసి బ్లడ్ డొనేషన్, రక్తదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా వైపు డాక్టర్స్ వైపు చెప్పదలుచుకున్నది ఏంటంటే, రక్తదానాన్ని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది. అవసరం ఉన్న వాళ్ళకి ఆ టైంలో రక్తం కాల్సిన ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ డొనేట్ చేయాలి, వీలైన వాళ్ళు డొనేట్ చేయాలి.
ఈరోజు యజ్ఞాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ యజ్ఞాన శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థతో కలిసి ఐఎంఏ వైద్య బృందం అందరం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రక్తదానం ఒక ప్రాణదానం చేసినట్టే. రక్తదానం చేయడం వల్ల ఎంతోమందికి ఉపయోగం కలుగుతుంది. ఈవెన్ రక్తదానం ఇచ్చిన వారికి కూడా ఆ బ్లడ్ మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. రక్తదానం వల్ల ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా అందరూ రక్తదానం చేసి అందరూ రక్తదాతలుగా నిలిచి అవసరం ఉన్న వారికి ఆపద్బాంధులుగా నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నది పెట్టిన తర్వాత ఇప్పుడు మధ్య శ్రీధర్ ఫోటోస్